అందరికీ నమస్కారం. కుంసె శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మనకి 1400 పైగా వీడియోలు ఉంటాయి. వీడియో చూస్తేనే మీకు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీకు చట్టం ఏం చెప్పింది, హైకోర్టు ఏం చెప్పి, సుప్రీంకోర్టులో ఏం చెప్పి అన్న విషయాలు అనేవి కూడా మీకు క్లియర్గా తెలియజేస్తున్నాను. నేను వాడే భాష కూడా అతి సామాన్యుడికి ఉపయోగపడే విధంగానే ఉంటుంది. ముఖ్య విషయం ఏంటంటే ధనీరామ్ మిట్టల్ అని చెప్పి ఈయన ఇండియన్ చార్లెస్ శోభరాజ్ అంటారు. ఈయన 2000కు పైగా దొంగతనాలు చేశాడు. ఒక్క కారు దొంగతనాలే 1000కు పైగా చేశాడు. ఇతన్ని పోలీసులు పట్టుకున్నారు, బెయిల్ మీద బయటకు వచ్చాడు, మళ్ళీ దొంగతనాలు చేశాడు. ఎందుకు ఇతని గురించి అంత ఇదిగా చెప్తున్నాడు అంటే పోలీసులకి దొరకకుండా అత్యంత దొంగతనాలు చేసినటువంటి వ్యక్తుల్లో ఈయనొకడు. అన్ని దొంగతనాలు చేసినా సరే పోలీసులు పట్టుకోలేకపోయారు. అంతేకాదు ఈయన చేసిన అతిపెద్ద నేరం ఏంటి అంటే వాళ్ళ ఏరియాలో ఒక సెషన్స్ జడ్జి అంటారు, అంటే డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి అని ఉంటారన్నమాట. ఆ పోస్ట్ నుండి ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ పోస్ట్ ఖాళీగా ఉంటే ఆ పోస్ట్కి కొన్ని దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆ సృష్టించిన డాక్యుమెంట్లతో నేనే జడ్జిని అని చెప్పేసి ఆ పోస్టులోకి వచ్చాడు. వచ్చి కూర్చొని 2 నెలల పాటు ఉద్యోగం చేశాడు. 2 నెలల పాటు ఉద్యోగం చేస్తూ ఆయన మీద ఉన్నటువంటి కేసులు కొట్టేశారు. అంతేకాకుండా 2000 మంది నేరస్తుల్ని రిలీజ్ చేశారు. బెయిల్ మీద రిలీజ్ చేశారు. కొంతమందిని ఏం చేశాడంటే కేసు కొట్టివేశారనమాట. అంత తీవ్రమైనటువంటి నేరం చేశాడు అతను. చేసినప్పటికీ తరువాత అతను దొరికిపోయాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ బెయిల్ తీసుకున్నాడు, మళ్ళీ నేరాలు మామూలే. ఎందుకు చెప్తున్నాను అంటే అతను లా చేశాడు. అతను ఏం చేశాడంటే ఒక చిన్న మారుతి కారుని దొంగతనం చేసి మారుతి ఎస్టీమ్ అనేటువంటి కారుని దొంగతనం చేయడంతో పట్టపొగలు దొంగతనం చేయడంతో మొదలుపెట్టాడు. ఈయన గొప్పతనం ఏంటంటే దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం, ఆ డాక్యుమెంట్లతో ఫేక్ డాక్యుమెంట్లతో ఏ కార్యక్రమాలు చేయాలనే చేయడం, అలాగే కొట్టేసిన కార్లకు కూడా దొంగ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్స్ అన్నీ చేసి వాటికి నెంబర్లు మార్చడం, ఇవన్నీ కూడా చేయగలిగే సమర్థుడు. ఇతను ఇన్ని దొంగతనాలు చేసినా సరే తప్పించుకొని తిరిగాడు, ఎక్కడా దొరకలేదు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, చండీగఢ్లో ఎక్కువ దొంగతనాలు చేశాడు. ఇతను 25 సంవత్సరాల వయసులో మొదలుపెట్టి 78 సంవత్సరాలు వచ్చే వరకు దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. కానీ శిక్ష పడలేదు. సూపర్ నత్వర్లాల్ అనేటువంటి నిక్నేమ్ ఉండేది. సూపర్ నత్వర్లాల్ అనేటువంటి నిక్నేమ్ ఆ ఏరియాలో. అంటే ఇతను ఎంత తెలివైనోడు చూడు. ఆ తెలివితేటని ఇతను ఏం చేశాడంటే పక్కదోవ పట్టించాడు. ధనీరామ్ మిట్టల్ ఇతను అసలు పేరు. ఇతనికి అనేక పేర్లు ఉన్నాయి. ఇండియన్ చార్లెస్ శోభరాజ్ అని, ఇప్పుడు నేను చెప్పానే నత్వర్లాల్, సూపర్ నత్వర్లాల్ అని, ఇలాగా. ఇతను ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడంలో బాగా నిష్ణాతుడు. ఎందుకంటే ఇంగ్లీష్ అది బాగా వచ్చు, లా చదువుకున్నాడు. ఎలాంటి డాక్యుమెంట్లు సృష్టిస్తే నమ్మరు, ఇతను పోలీసులకు దొరకకుండా ఏం చేయాలి ఇవి తెలుసుకున్నాడు. పోలీసులకు దొరకాలంటే ఎలాంటి సాక్ష్యాలు ఉండాలి, పోలీసులకు దొరకకుండా కోర్టులో శిక్ష పడకూడదంటే ఎలా తప్పించుకోవాలన్నది తెలిసి ఇతను దొంగతనాలు చేశాడు. అంటే ఇప్పుడు కాదు, కొద్దిగా ముందుకు చేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో కనబట్టలేదు ఆయన. కాకపోతే దీనికి కారణం ఏంటి అన్నది నేను ఒక సెంటెన్స్ చెప్తాను చూడండి. వీక్నెస్ ఆఫ్ ది ఇండియన్ లీగల్ అండ్ జ్యుడిషియల్ సిస్టమ్ which allows him to escape and repeat his crime from decades. సంవత్సరాల తరబడి ఇతను దొంగతనాలు చేయడానికి ఇండియన్ జ్యుడిషియరీ తాలూకా వీక్నెస్సే కారణమని నా భావన. ఈ సెంటెన్సు సరిపోద్దని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇన్ని దొంగతనాలు చేసిన వ్యక్తికి కఠినమైనటువంటి శిక్ష పడితే భయం అనేటువంటిది ఏర్పడుతుంది. శిక్షలు పడకపోతే భయం అనేది ఉండదు. అది అతను ఫోటో వివరాలతో సహా మీకు క్లియర్గా పెడతాను చూడండి. జై హింద్, భారత మాతాకి జై.